కనబడలేదా గోదారి తల్లి కడుపు కోత వినబడలేదా గోదారి నీళ్ళ రక్త ఘోష కనబడలేదా గోదారి తల్లి కడుపు కోత వినబడలేదా గోదారి నీళ్ళ రక్త ఘోష గుండె నిండా పాలున్న బిడ్డల కందించలేని తల్లి బతుకు దేనికని కనబడలేదా గోదారి తల్లి కడుపు కోత వినబడలేదా గోదారి నీళ్ళ రక్త ఘోష కనబడలేదా గోదారి తల్లి కడుపు కోత వినబడలేదా గోదారి నీళ్ళ రక్త ఘోష గుండె నిండా పాలున్న బిడ్డల కందించలేని తల్లి బతుకు దేనిక కడప జిల్లాలో సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసమంటూ అసోసియేట్ సిమెంట్ కంపెనీస్ లిమిటెడ్ భూసేకరణ చేస్తుంది. మైలవరం మండలం వద్దిరాల, గొల్లపల్లె, ఉప్పలపాడ, బెస్తవేముల, చిన్నవింతుర్ల గ్రామాలకు చెందిన రైతుల నుంచి దాదాపు 2700 ఎకరాల భూములను 3 విడతలుగా కొనుగోలు చేస్తుంది. ఇందులో మొదట 1995లో ఎకరా 50,000 రూపాయల చొప్పున 800 ఎకరాలను, 2007లో ఎకరాకు 1,25,000 రూపాయలు వెచ్చించి 1100 ఎకరాలు కొనుగోలు చేసింది. అయితే ఈ ఏడాది 600 ఎకరాలను కొనుగోలు చేశారు. ఈసారి మాత్రం ఎకరానికి 4 లక్షలు ముట్టు చెప్పారు. ఒక్కడిని మించినోడు ఒకడు సాలేగాడు. బ్లాక్ లో కొందాం అన్న మంచోడు దొరకట్లా. సొసైటీ హౌస్ ఫుల్ విత్ లుచ్చాస్ అండ్ లఫంగాస్. అన్నా కిसी को नहीं छोड़ना. ఏం చేయాలో పాలుపోని ఇక్కడి వారు ఆదుకునే వారి కోసం ఎదురు చూస్తున్నారు. కడప జిల్లా మైలవరం మండలం గొల్లపల్లి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏసీసీ సిమెంట్స్ కోసం ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. వైసీపీ నేత సుధీర్ రెడ్డి, మానవ హక్కుల వేదిక కన్వీనర్ జయ, సిపిఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్యలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అయితే ఈ ప్రజాభిప్రాయాన్ని పరిసర గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. అడ్డుకునేందుకు భారీగా తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు.
గణగణ గుండెలలో జే గంటలు మోగెను రక్కసి మూకలు ముక్కలు ముక్కలయ్యేలా ఏ గణగణ గణగణ కన్నులలో చిచ్చులు రేగను చిక్కటి చీకటి రగరగిలించేలా పొర దాటిన నీ కత్తి సహనమ్మిక సరిపెట్టి ఎవ్వడురా ఎదటకి రారా అని అనగానే అవునవురా నువ్వు ఆ బతుకే అనుభవవునవురా నీకంటే మన నీడే కదరా నడురా వెదురా ముందుకు పదరా వేటంటే మన కాటే కదరా కయ్యానికి సైన్యందాం పదరా నీడంటే మన నీడే కదరా నడురా వెదురా ముందుకు పదరా వేటంటే మన కాటే కదరా కయ్యానికి సైన్యందాం పదరా నువ్వు చప్పచరిస్తే జై కొడతారంతే సింగం నువ్వై చూలి దిలిస్తే నువ్వే రోసం చూస్తే ఉసిరుండదు మొరకలు పెట్టందే పిడుగల్లని అడుగే పడితే పిడికెడు పిండ కొండ నీపై దాడికి దిగితే మిడతల దండే దుండగులంతా తెరవాడిని పులి మేరులు దాటేలా తెరవకుండా బతికేందుకు చంపమని నమ్మించే అడివిని అడిగేం లాభం బతికే దారిటని సంహారం సహజమని సహవాసం స్వప్నమని తర్కించే తెలివికి తెలిసే నా తానే తన శత్రువని మరి ఇప్పుడో ఆధునికం యుగ యుగాలుగా ఏ మృగాల కన్నా ఎక్కువ ఏ మెదిగా ప్రపంచంతో ఏ సంబంధం లేని వీళ్ళే మన కోసం ఎంత చేస్తుంటే మనం ఎంత చేయాలి? సింగముపై లంఘించను బాలుడు పేరు శాతకర్ణి సూలు కళ్ళముగ సవారి చేసెను పేరు శాతకర్ణి ముసి తగముల పసివాడా సింగము నలచిన మొనగాడా సింగము నలచిన మొనగాడా సింహవాహనుల పరంపర పేరును నిలిపిన వారసుడా పేరును నిలిపిన వారసుడా ధింతగదగ ధిం ధింతగదగ ధిం ధింతగదగదగ ధింతగదగదగ ధింత ధింత ధిం ధింతగదగదగ ధింతగదగదగ ధింత ధింత ధిం. అలా బాలుడా భానుడా అన్న చందాన శాతకర్మి ఎదుగుతున్నాడు. అమర శాతవాహనుల ఆశలు, ముక్కోటి దేవతల ఆశీసులు, తల్లి గౌతమి బాలాశ్రీదేవి ఆశయాలు కలిసి దినదిన ప్రవర్ధమానమవుతున్నాడు. గౌతమి మాత గోరు ముద్దలే వీరసుద్దులాయే వీరసుద్దులాయే కత్తులు అమ్ములు సరసూలమ్ములు ఆట బొమ్మలాయే ఆట బొమ్మలాయే 18 ప్రాయమందు పట్టాభిషిక్తుడాయే
పట్టాభిషిక్తుడాయే జయ హో శాతకర్ణి సార్వభౌమ జయ హో జయ హో శాతకర్ణి సార్వభౌమ జయ హో. అప్పుడే పట్టాభిషక్తుడైతే మరి పెళ్ళో వస్తున్నా వస్తున్నా అక్కడికే వస్తున్నా. ఇష్టా సఖి విశిష్టా సఖి మనసిచ్చింది చూడు వాసిష్ఠి సఖి. ఇష్టా సఖి విశిష్టా సఖి మనసిచ్చింది చూడు వాసిష్ఠి సఖి. పాలాన్న పుల్ల తల్లి మల్లె పెన్నెల పల్లి మనుబాడ వచ్చే వాసిష్ఠి సఖి. ఇంత చక్కని దంట పూర్వ పుణ్యాల పంట ఇంకేడ కానరాదు మన కళ్ళకి. చూపు తగులకుండా కష్టం కలుగకుండా దిష్టి తీయరమ్మ ఆ జంటకి. ఇష్టా సఖి విశిష్టా సఖి మనసిచ్చింది చూడు వాసిష్ఠి సఖి.